గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాం. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా కుంభరాశి మిత్రుల 2026 జూలై 10 నుండి జూలై 30 వరకు గల శుభాశుభ ఫలితాలు వైదిక జ్యోతిష్య ప్రకారం గ్రహాలతో సహా ఎలా ఉంది అని అనుకుంటే, ఏళ్ళనాటి శని నడుస్తుంది, అవసాన దశ. పాత శనిగా ఉన్నాడు. శని ప్రభావం జీవితంలో స్థిరత్వాన్ని తీసుకుంటుంది. గురుగ్రహం ఆర్థిక పురోగతి, జ్ఞానం, శుభయోగాలను అందిస్తారు. బుధులు తెలివితేటలను పెంచుతాడు. శుక్రుడు కుటుంబంలో ఆనందాన్ని, కుజులు కార్యదీక్షితం, రాహు విదేశీ అవకాశాలు, కేతు ఆధ్యాత్మిక చైతన్యం బలపరుస్తారు. ఈ 20 రోజులు మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం పొందుతున్నారు. వ్యాపారంలో కొత్త ఆలోచన మంచి లాభాలు అందిస్తాయి. ఐటీ, ఎలక్ట్రానిక్, విద్యుత్ పరికరాలు, డిజిటల్ మార్కెటింగ్, కన్సల్టెన్సీ, పరిశ్రమలు, దిగుమతి, ఎగుమతి వ్యాపారాల్లో ఉన్న వారికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. కొత్త భాగస్వామ్య విషయంలో ఒప్పందాలు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి, ధన ప్రవాహం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు అందుకుంటాయి. కొత్త మార్గాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చు తగ్గించి పెట్టుబడులు దృష్టి పెడితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, పదోన్నతి, జీతం పెంపు అవకాశాలు, మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. మీ పై అధికారులు ప్రశంస పొందుతారు. కింద వారిని కొంచెం ప్రేమగా తీసుకోండి. దానివల్ల కూడా మీరు మేలు పొందుతారు. ఆహ్వానాలు వస్తాయి. మంచి ఆహ్వానించిన ప్రముఖ సంస్థల నుండి. ప్రభుత్వ రంగంలో మీ ఫైల్స్ అంతా పెండింగ్ ఫైల్స్ అన్ని కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో సాఫ్ట్వేర్, ఐటీ, టెలికమ్యూనికేషన్, బ్యాంక్, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు జరుగుతాయి. పెద్దల సలహా బాగుంటుంది. ప్రేమికులు, దాంపత్య మధ్యలో ఎలా ఉంటుందంటే వివాహేతనాలు చురుకుగా పనిచేస్తాయి. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. భావోద్వేగాల కంటే పరస్పర విశ్వాసం ఒకరి పట్ల ఒకరికి ఎక్కువ కావాలి. సినిమా రంగం, యూట్యూబ్, సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్, టెక్నికల్, యానిమేషన్, గ్రాఫిక్స్, డిజైన్, సంగీత రచన రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ సృజనాత్మకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. ఆస్తి, వ్యాపార, కుటుంబ వివాదాలు రాజీ మార్గంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. న్యాయపరమైన ఒప్పందాలు జాగ్రత్తలు వ్యవహరించండి. ఇంకా విదేశాలలో ఇంటర్నేషనల్ గా జీవిస్తున్నటువంటి వారికి విదేశ ఉద్యోగాలు, పరిశోధన, ఉన్నత విద్య, వ్యాపార విస్తరణ, వీసా వ్యవహారం మంచి పురోగతి ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి సహకారం, కొత్త అవకాశం లభిస్తుంది. ఇంకా ప్రత్యేకించి చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు మిశ్రమ ఫలితాన్ని పొందిన వారు ఇక మీదట పురోగతిని పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. షేర్ మార్కెట్, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, విద్యుత్, మౌలిక వసతులు, ఫార్మా రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. రియల్ ఎస్టేట్, భూములు, ఇల్లు కొనండి. అమ్మడం కాదు, ఇప్పుడు అమ్మే టైం కాదు, ఇప్పుడు కొనే టైం. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత కంప్లీట్ గా లోపం అయిపోతుంది. ఇది ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయమైనా కూడా సఖ్యత లోపం అవుతుంది. పెద్దలకి మర్యాదలు లేకుండా పోతుంది. ఒకరి పట్ల ప్రేమానురాగాన్ని మిస్ చేసుకుంటారు. కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకోండి. ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, రక్తపోటు, నిద్రలేమినితనం, చిన్న సమస్య అయినా పెద్ద పెట్టుబడి ఖర్చు పెట్టి శస్త్రచికిత్స చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి మిత్రులారా జాగ్రత్త. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య జాగ్రత్త. వారికి కూడా ఏదైనా మంచి చెడు కూడా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా చూసుకోండి, చాలా మంచిది. రైతులకి వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులు మంచి ఫలితాలు ఇస్తాయి. వరి, వత్తి, కూరగాయలు,
ఉద్యానవనాలు, పంటలు, పాడి పంట పరిశ్రమలో ఉన్న వారికి చాలా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకి ఇంజనీరింగ్, ఐటీ, సివిల్స్, డేటా సైన్స్, పరిశోధన, ఇవన్నీ రీసెర్చ్ చేసే వాళ్ళకి, పిహెచ్డి చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. అదృష్ట రోజులు 12, 16, 21, 25, 28, 30. అదృష్ట సంఖ్య 4 మరియు 9 కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట రంగులు నీలం, ఊదా, ఆకుపచ్చ అని కూడా చెప్పచ్చు. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే శని భగవానునికి, శనీశ్వరునికి ప్రదక్షిణ చేయడం. 19 ప్రదక్షిణ 48 రోజులు చేయండి. ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా. దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య గుణం, దేహిమే పరమానందం, దేవదేవ జగత్పతి ప్రార్థన చేయండి. నల్ల నువ్వులు, నీల రంగు వస్త్రాలు, ఇనుప పాత్రలు ఇవన్నీ దానం ఇవ్వండి. పుస్తకాలు అవన్నీ కూడా వస్తువులు ఇవ్వండి. మంచి ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో గొప్ప విజయాలకి పునాది వేస్తారు. కానీ అందులో మీ యొక్క వ్యక్తిగత అహంకారం కూడా కొంచెం చూపిస్తున్నారు. కాస్త తగ్గించండి. ఒక మెట్టు దిగండి కుంభరాశి మిత్రులారా, 100 మెట్లు ఎదుగుతారు. ఇక్కడ కనబడుతుంది విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా నా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇక్కడ శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి. కానీ డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. సర్వేదన వాళ్ళకి ఇంకా వెంటనే కాకపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తుంటాం. శని సింహరాశికి ఆ శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. షేర్ మార్కెట్ అసలు ఈ నెల ముట్టుకోకుండా ఉండండి. జాగ్రత్త ఉండి పాత పెట్టుబడులనే కంటిన్యూ చేసుకోండి. పెడితే ప్రయోజనం ఉండేటట్టుగా బాగా అనలైజ్ చేసి పెట్టండి. కానీ ఎవరో ఏదో చెప్పారు, టిప్స్ ఇస్తారని పెట్టి మోసపోకండి. ఇక రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉందండి. సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అవకాశం నిర్మాణ రంగం ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కస్టమర్లు కాస్త ఆదరణ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ నెలలు కూడా చెప్పచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది, రక్తపోటు, అలసట, నిద్రనితనం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. రైతులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో సివిల్స్, డిఫెన్స్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదివేవారు చాలా కష్టపడి చదవాలి. అవకాశాలు వస్తాయి కానీ చాలా చాలా కష్టపడాలి. ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే దినాలంటే 12, 16, 19, 24, 28, 30 తారీఖులు బాగా వస్తాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రంగులు బంగారం, కాషాయం, ఎరుపు రంగులు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి. అర్ఘ్యం వదలండి, నీళ్ళు అర్ఘ్యం వదలండి సూర్యుడికి. ఆదిత్య హృదయం వింటూ నుండి పారాయణం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమ, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్సిల్స్ లాంటివి ఇవ్వండి. ఆలయాలు, దీపం, నూనె దానం చేయండి. సూర్యగ్రహ అనుగ్రహం పొందండి. ఆర్థిక పురోగతి, వ్యాపార విస్తరణ, విదేశీ అవకాశాలు కలిసి వచ్చే శుభకాలం ఇది. అత్యంత విజయవంతమైనట్టుగా నిలబడాలి అంటే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది అని మీరు ప్రయత్నం చేయండి, సాధిస్తారు. విజయోస్తు.